హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు రక్షిత టైలరింగ్. నేను ఈరోజు మీకు ప్రిన్స్ కట్ బ్లౌజ్ అయితే చూపిస్తానండి. ఇది కూడా మగ్గం వర్క్ బ్లౌజే. ఈ బ్లౌజ్కి మనకి ఫ్రంట్ పార్ట్ వచ్చేసి ఇక్కడ కొంచెం జాయింట్ పడుతుందండి. ప్రిన్స్ కట్టే కదా అయినా సరే జాయింట్ పడుతుంది, ఎందుకంటే ఈ వర్క్ బ్లౌజులకు వచ్చేసండి బ్యాక్ డిజైన్ అయితే ఇచ్చేస్తాడు. బ్యాక్ డిజైన్ పక్కనే, బ్యాక్ నెక్ డిజైన్ పక్కనే ఈ ఫ్రంట్ నెక్ డిజైన్ అయితే ఇస్తాడండి. అటువంటిప్పుడు మనకి ప్రిన్స్ కట్ రావాలంటే కంపల్సరీ ఇలా జాయింట్ అయితే పడుతుందండి. ప్రిన్స్ కట్కైనా నార్మల్ బ్లౌజ్కైనా సరే క్రాస్ కట్కి అయినా సరే ఇలా జాయింట్ పడుతుందండి. జాయింట్ ఇలా వేసుకుని మనం పైన ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి ఫ్రెండ్స్. టూ సైడ్స్ కూడా నెక్లు మనకి ఆపోజిట్లో ఉండేలా చూసుకోవాలండి. రెండు నెక్కలు ఒకేలా ఉండేలా చూసుకుని మనం ఈ జాయింట్ అయితే వేసుకోవాలి ఫ్రెండ్స్. వేసుకున్న తర్వాత పైన ఒక స్టిచ్ అయితే వేసుకోవాలండి. ఇది ఒరిజినల్ బ్లౌజు. నేను ఈ కటింగ్ అయితే నేను యూట్యూబ్లో అప్లోడ్ చేస్తానండి. స్టిచ్చింగ్ అయితే చూపిస్తున్నాను. నెక్కి మనం ముందుగా నేను కట్ చేయలేదండి, ఒక మార్కింగ్ అయితే చేసి దీన్ని ప్రెస్ చేస్తున్నాను. బ్యాక్ సైడ్ కూడా ఇంకొక పార్ట్కి కూడా కొంచెం పడుతుంది కదా, మార్కింగ్ అయితే పడుతుందండి. ఈ మార్కింగ్ మీద అయితే మనం కటింగ్ చేసుకోవచ్చు. ఇది నెక్కి వర్క్ వచ్చింది కదా, దానికైతే నేను నెక్ కట్ చేయలేదు ఫ్రెండ్స్. ఇలా మనకి నెక్కలు రెండు కూడా ఒకే వైపు ఉండేలా చూసుకుని పిన్స్ అయితే పెట్టుకోవాలండి. పిన్స్ పెట్టుకున్న తర్వాత మనం నెక్ అయితే స్టిచ్ చేసుకోవచ్చు. ఈ నెక్ లెంత్ వచ్చేసి మనకి 7 ఇంచెస్ వరకు వచ్చిందండి. మనం వర్క్ ఇచ్చాడు కాబట్టి ఆ విధంగానే మనం స్టిచ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఈ విధంగా నెక్ ఒకటి సింగిల్ ఫిట్ అయితే పెట్టుకుని మనం స్టిచ్ చేసుకోవాలండి. స్టిచ్ చేసిన తర్వాత ఇప్పుడు కట్ చేసేద్దాం. దీనికి టక్స్ ఇచ్చుకుని టర్న్ అయితే చేసుకుందామండి. ఇదే టర్న్ చేసిన తర్వాత మనకి ఓన్లీ బీడ్స్ ఒకటే కనిపిస్తాయి. ఈ బీడ్స్ మిడిల్లో నుంచి మనం మనకి సింగిల్ ఫిట్తో అయితే ఒక స్టిచ్ వేసుకోవాలండి. మనకి కదలకుండా ఉండేలాగా చూసుకుని వేసుకోవాలి. మనకి ఎక్కడైతే గ్యాప్ వచ్చిందో చూసుకోవాలండి. ఆ గ్యాప్లోంచి మాత్రమే మనం పాదాన్ని పైకి లేపుతూ, ఈ ఫుట్ని పైకి లేపుతూ మనం స్టిచ్ అయితే చేసుకోవాలండి. మనకి ఎక్కడ గ్యాప్ ఉందనేది మనం చూసుకుని ఆ గ్యాప్లో వేసుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్. ఈ విధంగా నెక్ కూడా మనం స్టిచ్ చేసుకోవాలండి. ప్రిన్స్ కట్ బ్లౌజ్ బాగుంటుంది మగ్గం వర్క్ బ్లౌజులకి. ఈ విధంగా స్టిచ్ చేసిన తర్వాత మనం టర్న్ చేసి లైనింగ్ మొత్తం కూడా జాయిన్ చేసేయాలి. యాజ్ ఇట్ ఈస్గా మనం ఎలా కట్ చేసుకున్నాం అలా లైనింగ్ జాయిన్ చేసేసి మిగిలిన వేస్ట్ పీస్ అయితే కట్ చేసేసుకుందామండి. ఇంతవరకు నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. మీరు కొంతమందికి షేర్ చేయడం వల్ల మా ఛానల్ అయితే కొంచెం గ్రోత్ అవుతూ ఉంటుంది. దానికోసం ఒకసారి లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. ఈ విధంగా ఇంకొక నెక్క కూడా మనం మనకి ఎటువీలో ఫుట్ చూసుకుని ఆ విధంగా అయితే లైనింగ్ జాయిన్ చేసేసుకోవాలండి. ఈరోజు నా వాయిస్ అయితే కొంచెం బాగాలేదు, సారీ. ఈ విధంగా అయితే నెక్ స్టిచ్ చేసిన తర్వాత కట్ చేసేయాలి ఫ్రెండ్స్. నేను ఎటువంటి మైక్ యూజ్ చేయట్లేదండి, దానివల్ల వాయిస్ ఏమైనా క్లారిటీ లేకపోతే కొంచెం అడ్జస్ట్ అవ్వండి ఫ్రెండ్స్. ఈ విధంగా అయితే నెక్ స్టిచ్ చేసుకోవాలండి. నెక్ స్టిచ్ చేసిన తర్వాత దీన్ని కూడా లైనింగ్ మొత్తం జాయిన్ చేసేసుకోవాలి. మనకి జాయింట్ పడుతుంది కదా అని ఏమీ ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదండి, బాగానే ఉంటుంది. ఏమి మనకి జాయింట్ పడినట్టు ఏం తెలియదు. ఫ్రిన్స్ కట్ వచ్చేస్తుంది కదండి, దానివల్ల ఏం తెలియదు. ఫ్రంట్ పార్టే కాబట్టి ప్రాబ్లం ఏమి ఉండదు. నెక్స్ట్ ఈ విధంగా అయితే మనం మొత్తం జాయిన్ చేసేస్తున్నానండి నేను. చూడండి ఫ్రెండ్స్, జాయిన్ చేసేసిన తర్వాత వేస్ట్ అయితే కట్ చేసేసుకుందాం. ఈ విధంగా జాయిన్ చేయండి ఫ్రెండ్స్. ఈ ప్రిన్స్ కట్ బ్లౌజ్కి మనకి దీనికి కూడా మనకి షేప్ బెల్ట్ అయితే పడుతుందండి, ఎందుకంటే బ్యాక్ లెంత్ ఎక్కువ ఉంటుంది కదా. షేప్ బెల్ట్ వేసుకోవాలి. మనం ఫుల్ లెంత్ పెట్టేసుకుందామంటే మనకి సరిపోదండి, ఎందుకంటే ఆల్రెడీ నెక్ ఇచ్చేస్తాడు ఒక సైడ్కి, దానివల్ల మనకి సెట్ అవ్వదండి. మామూలుగా అయితే ప్రిన్స్ కట్కి బ్యాక్ సైడ్ ఎంత లెంత్ ఉందో అంత పెట్టుకుంటాం, కానీ ఈ వర్క్ బ్లౌజులకు వచ్చేసరికి ఫ్రంట్ బ్యాక్ ఈక్వల్గా పెట్టుకోవడానికి సరిపోదు. దానివల్ల షేప్ బెల్ట్ కంపల్సరీ వేసుకోవాల్సి వస్తుంది. అలా ఎవరికైనా షేప్ బెల్ట్ లేకుండా ఎంత సరిపోతే కట్ చేసి కుట్టుకోవచ్చండి. ఈ ఫ్రంట్ పార్ట్కి వచ్చేసి మనం చూసుకోవాలి ఫ్రెండ్స్. కింద మనం 1.5 ఇంచ్ అయితే పెట్టాం కదా మార్కింగ్, అది కరెక్ట్గా ఉందా లేదా అనేది అడ్జస్ట్ చేసుకుంటూ ఈ క్లాత్కి కరెక్ట్గా వస్తున్నాయా లేదా రెండు కూడా ఆపోజిట్ సైడ్ ఉండేలాగా చూసుకోవాలండి. చూసుకుని మనం ఈ పీసెస్ని అయితే అరేంజ్ చేసుకోవాలి. రెండు కూడా కిందకు వచ్చేసరికి 1.5 లెంత్ మార్కింగ్ పెట్టుకున్నాం కదా, ఆ రెండు ఆపోజిట్ సైడ్లో ఉంటే సరిపోతుంది. ఆ విధంగా చూసుకుని
ఈ పీస్ని అయితే మనకి మెయిన్ క్లాత్కి జాయిన్ చేసేసుకోవాలి. మెయిన్ క్లాత్కి జాయిన్ చేసిన తర్వాత ప్రిన్స్ కట్ అయితే స్టిచ్ చేసుకోవచ్చండి. ఈ ఫ్రిన్స్ కట్లో ఫ్రంట్ కొంతమంది గోటు కూడా వేసుకుంటారు పైపింగు. దీనికైతే పైపింగ్ అది లేకుండా నార్మల్గానే స్టిచ్ చేస్తున్నాను నేను. ఈ విధంగా స్టిచ్ చేసిన తర్వాత ఇందాక పార్ట్స్కి కుట్టుకున్నాం కదండి, దానికైతే స్టిచ్ చేద్దాం. ఈ 2 పార్ట్స్ కూడా జాయింట్ అయితే ఇలా చేసేసుకోవాలండి. మెయిన్ క్లాత్కి లైనింగ్ క్లాత్ అయితే ఈ విధంగా ప్లేస్ చేసేసుకుని స్టిచ్ చేసేయాలి. ఈ విధంగా స్టిచ్ చేసేసిన తర్వాత వేస్ట్ పీస్ అంతా కూడా కట్ చేసేద్దామండి. వేస్ట్ పీస్ కట్ చేసేసి ఫ్రంట్ పార్ట్లు రెండు కూడా దీనికి జాయిన్ చేసేసుకోవచ్చండి. ఎటువైపు ఉండేది అటువైపు జాయిన్ చేసేసుకోవాలి. ఈ విధంగా స్టిచ్ చేసిన తర్వాత చూడండి ఫ్రెండ్స్, మనకి కింద సైడ్కి ఏది వస్తుందనేది చూసుకోవాలి. కరువు షేప్ ఉంది చూసారా, అది కింద వైపుకి అయితే రావాలండి. అలా చూసుకుని దీన్ని పైన అయితే ప్లేస్ చేసుకోవాలి. మా హౌస్ అయితే రోడ్డు వారిని కాబట్టి మాకు ట్రాఫిక్ సౌండ్స్ ఎక్కువగా ఉంటాయండి, డిస్టర్బెన్స్గా ఉంటుంది. కొంచెం అడ్జస్ట్ అవ్వండి ఫ్రెండ్స్. ఈ విధంగా కింద నుంచి మనం అడ్జస్ట్ చేసుకుంటూ పైన కర్వ్ షేప్ వరకు కూడా స్టిచ్ చేసుకోవాలండి. ఇలా స్టిచ్ చేసిన తర్వాత ఇంకొక స్టిచ్ వేసేసి దీనికైతే మనం కంపల్సరీ ఓవర్లాక్ చేసుకోవాలి. ఓవర్లాక్ చేసుకుంటేనే నీట్గా ఉంటుందండి. మనకి ఈ పీసెస్ అవి రాకుండా ఉండాలంటే కంపల్సరీ మనం ఓవర్లాక్ చేసుకోవాలి. అలా చేసుకోవడం వల్ల నీట్గా ఉంటుంది. ఏ బ్లౌజ్ అయినా సరే ప్రతి పార్ట్ కూడా ఓవర్లాక్ చేయవలసి వస్తుందండి. వర్క్ ఎక్కువే ఉంటుంది. ఓవర్లాక్ చేస్తే మరి నీట్గా కూడా ఉంటుంది బ్లౌజ్ అనేది. నేనైతే కొంచెం ఎక్కువ అమౌంట్ తీసుకునే బ్లౌజెస్ అన్నిటికీ కూడా ఓవర్లాక్ చేస్తాను. నార్మల్ బ్లౌజెస్కి అయితే అంత ఇవ్వలేరు కాబట్టి చేయనండి. లైనింగ్ బ్లౌజులకి అది చేస్తూ ఉంటాను. ఈ విధంగా మనకి 2 పార్ట్స్కి కూడా ఇలాగా క్లాత్ని జాయిన్ చేసేసుకోవాలండి. జాయిన్ చేసేసిన తర్వాత మనకి ఇంకొక స్టిచ్ అయితే వేసుకుని దీన్ని ఓవర్లాక్ అయితే చేసుకోవాలి. ఇదిగోండి ఫ్రెండ్స్, చూడండి ఈ విధంగా అయితే మనకి ఫ్రంట్ పార్ట్లు రెండు వచ్చినాయి. ఇవి ప్రిన్స్ కట్ బ్లౌజ్లే కాబట్టి దీనికి షేప్ బెల్ట్ అయితే మనం స్టిచ్ చేసుకోవచ్చు. తర్వాత చాలా సింపుల్గా నీట్గా ఉంటుందండి ఇది. ఇప్పుడు బ్యాక్ పార్ట్ అయితే స్టిచ్ చేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, నెక్ ఒకసారి చెక్ చేసుకోండి. ఇప్పుడు మనకి ఒరిజినల్ క్లాత్కి కొంచెం ఎక్స్ట్రా ఉందండి. ఫ్రంట్ కొంచెం డీప్ ఎక్కువైంది. దాన్ని నేను కొద్దిగా ఒక 1/2 ఇంచ్కి అయితే డీప్ తగ్గించాను. మిడిల్ ఎక్కడైతే ఉందో అక్కడ చూసుకుని ఒక మార్కింగ్ అయితే పెట్టుకోండి ఫ్రెండ్స్. ఇలా మార్క్ చేసుకోవడం వల్ల మనకి మిడిల్ అనేది కరెక్ట్గా తెలుస్తుంది. మిడిల్ ప్లేస్లో లైనింగ్కి ఒక టక్ ఇచ్చుకుని కరెక్ట్గా మిడిల్లోకి ఒక పిన్ అయితే పెట్టుకోండి. పిన్ పెట్టుకుని మిడిల్లో ఒక స్టిచ్ అయితే వేసుకోండి. మిడిల్ స్టిచ్ వేయడం వల్ల అటు ఇటు క్లాత్ మూమెంట్ అయితే లేకుండా కరెక్ట్గా ఉంటుందండి. ఫినిషింగ్ కూడా నీట్గా వస్తుంది. ఇప్పుడు దాన్ని తీసేసి ఇప్పుడు సైడ్ నుంచి మనకి సింగిల్ ఫుట్ తోటి మనకి బీడ్స్ మీద అయితే ఫుట్ పడకుండా సింగిల్ ఫుట్ అరేంజ్ చేసుకుని నెక్ చుట్టూ అయితే మనం స్టిచ్ చేసుకోవాలి. మన ఫింగర్స్ని టచ్ చేస్తే మనకి బీడ్స్ ఎక్కడ ఉన్నాయనేది తెలుస్తుంది. ఆ ఫింగర్స్తో చూసుకుంటూ మనం టచ్ చేస్తూ ఈ విధంగా బీడ్స్ ఎక్కడ ఉన్నాయో మనం చూసుకుంటూ అయితే స్టిచ్ చేయాలండి. స్టిచ్ చేసిన తర్వాత ఒక 1/2 ఇంచ్ అయితే వదిలేసి ఈ క్లాత్ నెక్ చుట్టూ ఉండే క్లాత్ అంతా కూడా కట్ చేసేయాలి. నెక్ చుట్టూ ఉన్న క్లాత్ని కట్ చేసి టక్స్ అయితే ఇచ్చుకోవాలి. టక్స్ ఇచ్చుకున్న తర్వాత బ్యాక్ సైడ్కి టర్న్ చేసేయాలండి. టర్న్ చేసి ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి. ఈ విధంగా టర్న్ చేసాను. టర్న్ చేసిన తర్వాత ఈ ఖర్చు పట్టుకుని ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి ఫ్రెండ్స్. నెక్ చుట్టూ ఈ విధంగా ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి. వర్క్ బ్లౌజ్ అయినా ఏం భయపడవలసిన అవసరం లేదండి. సింపుల్గా మెల్లిగా కుడుతూ ఉంటే అది అలవాటు అవుతుంది. భయపడితే ఏది రాదు. మనం ముందుకు వెళ్ళడమే. ముందు మీ బ్లౌజుల మీద అయితే ట్రై చేయండి, వర్క్ బ్లౌజ్ అయినా ఏదైనా సరే. అప్పుడు మీకు ఫియర్ పోతుంది. అప్పుడు కస్టమర్స్ అయితే స్టిచ్ చేయడానికి కొంచెం మీకు కూడా ధైర్యం వస్తుంది కదా. అందువల్ల వర్క్ బ్లౌజులు మళ్ళీ మీరు నార్మల్ బ్లౌజులన్నీ మీరు కుట్టి వర్క్ బ్లౌజులు బయటకు ఇవ్వడం వల్ల మీకు స్టిచ్చింగ్కి ఉండే వాల్యూ పోతుంది. మీకు స్టిచ్చింగ్ చేస్తున్నారంటే అన్నీ వచ్చి ఉండాలండి. మనకి అన్నీ ఏదైనా సరే ఎలా అయినా సరే కుట్టగలిగేలా ఉండేలాగా కొంచెం ప్రిపరేషన్ అనేది ఉండాలి.
కొంచెం కష్టపడితే వచ్చేస్తుందండి. ఏమీ మా నార్మల్ బ్లౌజులు కుట్టేటప్పుడు, లైనింగ్ బ్లౌజులు అవి కుట్టేటప్పుడు వర్క్ బ్లౌజులు ఏం కష్టం ఏం కాదు. కొంచెం ధైర్యంగా వెళ్ళిపోవడమే. ఈ విధంగా నేను టర్న్ చేశాను కదండి, మిగిలినంతా కూడా ఇలా ప్లేస్ చేసేసుకొని మనం సర్దుకుంటూ ఎక్కడా కూడా ఎటువంటి రింకిల్స్ లేకుండా మూవ్ చేసుకుంటూ మన స్టిచ్ అయితే లైనింగ్ అంతా కూడా జాయిన్ చేసేసుకోవాలి. ఇలా మనం కట్ చేసుకునేటప్పుడే ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఉండేలాగా మెయిన్ క్లాత్ని అయితే కట్ చేసుకోవాలండి. ఈ విధంగా కట్ చేసిన తర్వాత మనకి నీట్గా వచ్చేస్తుంది. వేస్ట్ పీస్ అంతా తీసేస్తాం కదా, ఇది తీసేసిన తర్వాత మనకి కరెక్ట్గా వస్తుందండి నెక్ అనేది. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే మనకి బ్యాక్ పార్ట్ కంప్లీట్ అయిందండి. నెక్స్ట్ షేప్ బెల్ట్లో అయితే వేసుకుందాం. షేప్ బెల్ట్ అయితే నేను 4 ఇంచెస్ తీసుకున్నానండి. 4 ఇంచెస్ తీసేసుకుని 3 పీసెస్, మెయిన్ క్లాత్ ఒకటి, మిడిల్లో పెట్టే క్లాత్ ఒకటి, లైనింగ్ క్లాత్ ఒకటి, 3 పీసెస్ తీసుకుని ఒక స్టిచ్ అయితే వేసుకోవాలండి. ఉక్సుల పట్టి దగ్గర వచ్చేది 4 ఇంచెస్, సైడ్ వచ్చేది 3.5 ఇంచెస్ పెట్టుకున్నాను. ఎవరికైనా సరే ఉక్సుల బెల్ట్ దగ్గర వచ్చేసి ఎంత ఉన్నా సరే 3 ఉన్నా 2.5 ఉన్నా నడుము దగ్గరికి వచ్చేసరికి ఒక 1/2 ఇంచ్ అయితే తగ్గుతుంది. ఈ విధంగా షేప్ బెల్ట్ అయితే రెడీ చేసేసుకోవాలండి. 2 బెల్ట్లు కూడా ఆపోజిట్ సైడ్లో ఉన్నాయా లేదా అనేది చూసుకుని మనం లైనింగ్ అటాచ్ చేసేటప్పుడే ఒక టక్ ఇచ్చుకోవాలి. ఫ్రంట్కి వచ్చేది ఏది, సైడ్కి వచ్చేది ఏది అనేది ఒక టక్ ఇచ్చుకుంటే మనకి ఈజీగా అర్థమైపోతుంది. సో ఈ విధంగా అయితే మనకి షేప్ బెల్ట్ కూడా కంప్లీట్ అయిపోతుంది. టర్న్ చేసుకున్న మనకి ఆపోజిట్ సైడ్లో పెట్టి స్టిచ్ చేసుకున్నారనుకోండి, మనకి ఒకటి లోపలికి ఒకటి పైకి రాకుండా కరెక్ట్గా వచ్చేస్తాయి. ఈ విధంగా షేప్ బెల్ట్ ప్రిపేర్ చేసేసుకుని ఉంచుకోండి ఫ్రెండ్స్. వీడియోలో ఎంత ఎక్కువ అయిపోతుందని చెప్పేసి నేను ఫాస్ట్ మూమెంట్లో పెట్టాను. ఇదిగోండి ఫ్రెండ్స్, నేనైతే దీనికి మీకు చూపించలేదు కానీ ఓవర్లాక్ అయితే చేసాను. ఇప్పుడు షేప్ బెల్ట్ అయితే స్టిచ్ చేసేస్తున్నానండి. షేప్ బెల్ట్ని ఈ విధంగా వేసి చూడండి నీట్గా కనెక్ట్ చేసుకుని విధంగా చేసిన టాప్ స్టిచ్ అయితే ఒకటి వేసుకొని ఈ నడుం బెల్ట్కి కూడా నేను 1/2 ఇంచ్ ఉండేలాగా ఒక స్ట్రైట్ పీస్ అయితే తీసుకుని నడుం వేస్ట్ బెల్ట్ స్టిచ్ చేస్తాను. లోపలికి ఫోల్డ్ చేసి అయితే పీస్ లైనింగ్ క్లాత్ వేరే తీసుకుని అందరికీ థ్యాంక్స్. కూడా నన్ను ముందు చూడండి, ఒకసారి దగ్గర చిన్న అయితే వేసుకోవచ్చండి, అది మన ఇష్టం. అంటే అలా ఉంచేసుకోవచ్చు. ఉక్సుల బెల్ట్ పొడవు అవ్వకుండా ఉండాలంటే మాకు పొడవు ఇష్టం లేదు. ఉక్సుల బెల్ట్ అనుకుంటే కనుక ఒక డాట్ వేసుకోండి, పర్వాలేదు. మాకు అలాగే ఇష్టం అనుకుంటే అక్కడ డాట్ వేయకపోయినా పర్వాలేదు, అది మన ఇష్టం అండి. విధంగా స్టిచ్ చేసిన తర్వాత ఇలా ఫోల్డ్ చేయాలి. 2 ఇంచెస్ వెడల్పు ఉండేది మనం ఒక పీస్ అయితే లైనింగ్ పీస్ తీసుకుని దీనికైతే స్టిచ్ చేస్తున్నానండి. స్టిచ్ చేసిన తర్వాత ఇలా పైకి ఫోల్డ్ చేసి అయితే స్టిచ్ చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే మనకి ఫ్రంట్ పార్ట్ కంప్లీట్ అయిందండి. ఇంకొక పార్ట్ కూడా స్టిచ్ చేసి చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, దీనికి మెయిన్ క్లాత్, లైనింగ్ క్లాత్ రెండు యూజ్ చేసుకోవాలి. ఇది మనకి కాజల్ బెల్ట్ కదండి, కాజల్ బెల్ట్ ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. కొంచెం కింద ఉంచుకుని ఇలా ఫోల్డ్ చేసుకోవాలండి. పైన కింద అయినా మనకి లైనింగ్ తిప్పినప్పుడు ఈ విధంగా ఫోల్డ్ చేసుకుని ఇంకొక స్టిచ్ అయితే వేసుకోవాలి ఫ్రెండ్స్. అండి ఈ విధంగా ఫోల్డ్ చేసుకుంటూ స్టిచ్ వేయాలి.
డబుల్ స్టిచ్ వేసుకోవాలండి. ఇది కాజాల బెల్ట్ కాబట్టి. ఫ్రంట్ పార్ట్లు రెండు మనకి ఈ విధంగా కంప్లీట్ అయినాయి. ఇప్పుడు షోల్డర్ దగ్గర అయితే జాయిన్ చేసేసుకుందాం. ఈ బీడ్స్ కోసం అస్తమాటు ఈ థ్రెడ్ అయితే తెగిపోతూ ఉంటుంది. మనకి బీడ్స్ కాబట్టి కొంచెం కేర్ఫుల్గానే స్టిచ్ చేయాలండి. బీడ్స్ మీకు అడ్డొస్తున్నాయి అనుకుంటే అవి రిమూవ్ చేసేయండి. ఎందుకంటే మీకు అలవాటు లేని దాని మీద ఏమవుతుందంటే సూది విరిగిపోద్ది. కాబట్టి ఆ బీడ్స్ ఎక్కడైతే అడ్డొస్తున్నాయో అక్కడ మాత్రం తీసేయండి. మనకి నీడిల్కి అడ్డొస్తున్నాయి అనేటప్పుడు తీసేసుకోవచ్చు. ఇలా తీసేసిన తర్వాత షోల్డర్ కూడా నేను ఓవర్లాక్ చేసేసి ఇప్పుడు హ్యాండ్స్ అయితే స్టిచ్ చేస్తాను. హ్యాండ్స్కి డిజైన్ చూడండి, మిడిల్లో ఒక మార్కింగ్ అయితే పెట్టుకోవాలండి. ఎప్పుడు కూడా ఒక టక్ ఇచ్చుకోవాలి. ఎందుకంటే అది హ్యాండ్కి మిడిల్లో రావాలి కాబట్టి కంపల్సరీ డిజైన్ చూసుకుని మార్కింగ్ అయితే చేసుకోవాలండి. మార్కింగ్ చేసి మనకి ఒక పిన్ అయితే పెట్టుకుని స్టిచ్ చేసుకోవాలి. మిడిల్లో కదలకుండా ఉండాలంటే ఒక పిన్ పెట్టేసుకోండి. ఈ విధంగా సింగిల్ ఫుట్తో అయితే మనం ఒక స్టిచ్ అయితే వేసేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా స్టిచ్ చేసేసుకుని ఎక్స్ట్రా పీస్ అయితే కట్ చేసేసుకోవాలి. ఎక్స్ట్రా పీస్ కట్ చేసేసుకుని మార్కింగ్ టక్స్ అయితే ఇచ్చుకోవాలండి. టక్స్ ఇచ్చుకున్న తర్వాత ఈ విధంగా ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి ఫ్రెండ్స్. ఒక స్టిచ్ వేసుకుని దీన్ని అయితే టర్న్ చేసుకుని కుట్టుకోవచ్చు. ఎక్కడైతే మనకి నీడిల్లు మూవ్ అయ్యేది ఉంటుందో ఆ ప్లేస్లో ఎక్కడైతే బీడ్స్ లేవో అది చూసుకోవాలండి. బీడ్స్ లేని ప్లేస్లో మనం స్టిచ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఎక్కడ ఒక చోట మనకి స్టిచ్ వేసుకునే ప్లేస్ ఉంటుంది, అది చూసుకోండి. అది చూసుకుంటే మనకి నీడిల్ మీద పడకుండా ఉంటుంది ఫ్రెండ్స్. ఈ విధంగా అయితే హ్యాండ్ స్టిచ్ చేసి టర్న్ చేసిన తర్వాత లైనింగ్ మొత్తం అయితే జాయిన్ చేస్తాను. 2 హ్యాండ్స్కి కూడా నేను ఈ విధంగానే వేస్తున్నానండి. ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి బాటమ్ సైడు. వేసిన తర్వాత ఇప్పుడు టర్న్ చేసేసి లైనింగ్ మొత్తం అయితే స్టిచ్ చేసేసుకోవచ్చు. మనం సింగిల్ ఫుట్తో కాకుండా డబుల్ ఫుట్ అరేంజ్ చేసేసుకుని హ్యాండ్ మొత్తం జాయిన్ అయితే చేసేసుకోవచ్చు అండి. జాయింట్ వేసేసుకోవచ్చు. ఈ విధంగా జాయింట్ వేసేసుకుని ఎక్స్ట్రా పీస్ ఏదైతే ఉందో దాన్ని రిమూవ్ చేసేసుకోండి. మనకి 2 హ్యాండ్స్ కూడా ఈక్వల్గా ఉన్నాయా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోవాలండి. ఎందుకంటే మనం స్టిచ్ వేసేటప్పుడు కొంచెం పైకి కిందకి అయినా ఒక్కొక్క హ్యాండ్ 2 హ్యాండ్స్ కూడా తర్వాత ఒకసారి చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకుని మనం ఫ్రంట్ సైడ్కి వచ్చేది లోతు అయితే తీసుకోవాలండి. ఇక్కడ బీడ్స్ అడ్డు వస్తున్నాయని చెప్పేసి నేను తీసేస్తున్నాను. ఇప్పుడు మిడిల్ టక్ ఇచ్చాం కదా, మిడిల్ టక్ దగ్గర కరెక్ట్గా ప్లేస్ చేసుకోవాలండి. ఇదిగో ఆపోజిట్ సైడ్లో హ్యాండ్స్ అయితే వేసాను నేను. ఆపోజిట్ సైడ్లో హ్యాండ్స్ వేసి మనం 2 ఇంచెస్ ఎక్స్ట్రా పీస్ తీసుకున్నాం కదా, అక్కడి నుంచి అయితే మనం చూడండి ఎడ్జెస్ ఏమన్నా హెచ్ దగ్గర ఉంటే మనం అలా కట్ చేసేసుకోవాలి. నీట్గా 2 హ్యాండ్స్ ఈక్వల్గా ఉన్నాయా లేదా అనేది చూసుకోవాలండి. ఇక్కడ నేనైతే ఫ్రంట్ పార్ట్కి లోతు అయితే తీస్తున్నాను. లోతు తీసిన తర్వాత ఒక స్టిచ్ అయితే వేసుకోవాలండి. ఇలా ఒక స్టిచ్ వేసేసుకోవాలి. లోతు తీసిన తర్వాత ఈ విధంగా మనం స్టిచ్ వేసుకోవాలి. అడ్డొచ్చిన బీడ్స్ అయితే రిమూవ్ చేసుకోవాలండి. ఈ స్టిచ్ వేసిన తర్వాత ఇప్పుడు మన షోల్డర్కి అయితే జాయిన్ చేసేయచ్చు. ఫ్రంట్ పార్ట్ ఏదైతే ఉందో దానికి ఆ లోతు తీసిన పార్ట్ వచ్చేలా చూసుకొని షోల్డర్ దగ్గర కరెక్ట్గా మనం టక్ ఇచ్చిన పాయింట్ పెట్టుకుని అక్కడి నుంచి అయితే స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా హ్యాండ్ రౌండ్ మొత్తం స్టిచ్ చేసుకోవాలండి. 2 సైడ్స్ కూడా ఒకసారి హ్యాండ్ రౌండ్ మొత్తం స్టిచ్ చేసేసుకుని తర్వాత ఒక స్టిచ్ వేసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్స్ ఈ విధంగా కూడా ఈ విధంగా జాయిన్ సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని.
స్టిచ్చెస్ అయితే నేను వేసుకున్నాను. దీనికి ఓవర్లాక్ చేసేసానండి. ఓవర్లాక్ చేసిన తర్వాత ఇప్పుడు హ్యాండ్స్ దగ్గర నుంచి అయితే నేను జాయిన్ అండి, నడుము నుంచి అయితే నేను జాయిన్ చేస్తాను. ఎందుకంటే ఇలా చేయడం మనకి హెచ్చు తగ్గులు రాకుండా ఉంటుంది. ఈ విధంగా ఉండవు. నడుము దగ్గర నుంచే స్టిచ్ అయితే వేసుకోండి ఫ్రెండ్స్. తర్వాత ఆది బ్లౌజ్ పెట్టి కరెక్ట్గా స్టిచ్ వేసుకోవచ్చు. ఎప్పుడైనా మీకు వర్క్ అడ్డం వస్తుంది అనుకున్నప్పుడు జాయిన్ చేసేసిన తర్వాత లూజ్ ఏదైనా ఉంటే మనం నార్మల్ నీడిల్తో చేతితో కూడా వేసుకోవచ్చు అండి. తర్వాత విప్పు తీసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. చూడండి, నా బ్లౌజ్ అయితే ఈ విధంగా కంప్లీట్ అయింది. ఫుల్గా స్టిచ్ చేసిన తర్వాత ఈ విధంగా ఉంది. నడుము దగ్గర డాట్స్ అయితే ఇప్పుడు వేసుకుందామండి. మనకి మిడిల్లో కరెక్ట్గా ఫోల్డింగ్ ఉంటుంది కదా, అక్కడ ఒక మార్కింగ్ పెట్టుకుని మనం ఆల్రెడీ 2 ఇంచెస్ గ్యాప్ ఉంచుకున్నాం కదండి ఖర్చు కోసం. అక్కడి నుంచి ఫోల్డ్ చేసుకుని ఈ విధంగా 4 ఇంచెస్కి అయితే ఒక డాట్ వేసుకోవాలి. 2 సైడ్స్ కూడా ఈ విధంగా 4 ఇంచెస్కి డాట్ అయితే వేసుకోవాలండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేసి షేర్ చేయండి.